దేశంలో ఎంత సిగ్గులేని రాజకీయాలు నడుస్తున్నాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే తర్వాత మీరే చెప్పాలి ఎవరెవరు ఏందని. ఎందుకంటే నీట్ ప్రొటెస్ట్ లో డబ్బులు ఇస్తే వచ్చిన ఒక పెయిడ్ ఆర్టిస్టు గా పేరు మీకు తెలుసు. ఇంకొక ఆమె ఎగిరి డాన్స్ చేసింది ఒక ఆమె. ఇంకొక ఆమె ఏం చెప్పింది అల్లాయే దేవుడు అనింది. మరి ఆమె ఏడవైందో కనిపించట్లేదు. రాహుల్ గాంధీ వచ్చిండు, మొత్తం మీడియా వచ్చేసింది, దేశం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా ఏమంటారు కదా, ఆకు తెలీదు తమలపాకు తెలియదు, పట్టుకున్నారు మన తెలుగు వాళ్ళు కూడా పట్టుకున్నారు అనమాట. నీటు ప్రొటెస్ట్ గాది గిది అని పొద్దున స్నానం చేయడు, నీట్ గా లేనోడు కూడా నీట్ అన్నాడు. సరే అయితే పక్కా పెడతాం, ఎందుకంటే వీళ్ళందరూ దేశ ద్రోహాలు అనమాట. ఎలా కనిపిస్తారంటే ఎడ్యుకేటెడ్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్, ఇండియన్స్ బట్ నాట్ ఇండియన్స్, ఇట్లా బిహేవ్ చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్న విషయం గురించి వీటి నెత్తి మీద గుడ్డేసుకుని ఎట్లా కూర్చున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళందరూ మన దేశ రాజకీయాల్లోకి ఎందుకు కావాలి? ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన వ్యక్తులు ఎవరున్నారో తెలుసా? ఎస్, ఎవరంటే ప్రకాష్ రాజ్ రావాలి, రాహుల్ గాంధీ రావాలి, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు రావాలి. గా దిక్కు దివాణం లేని అమాయకమైనటువంటి విద్యార్థులు బలి పెట్టుకుంటున్నారు చూసావా? ఆ అభిజిత్ దేశ ద్రోహుల్లో నెంబర్ 1 దరిద్రుడు అని చెప్పుకోవాలి. గా అభిజిత్ ఆ దీప్కే గాడో లేకపోతే ఎవడో ఉన్నాడు కదా ఆడు దిక్కుమాలనాడు, వాడు రావాలి. ఎందుకు రావాలి? అసలు ప్రొటెస్ట్ అంటే ఎట్లా చేయాలో చూసి నేర్చుకోవాలి వీళ్ళని. అంటే సిగ్గు వదిలేసి నీకు నీతి నిజాయితీ ఉంటే రాహుల్ గాంధీ జార్ఖండ్ లో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేయి. ఎందుకంటే బీజేపీ మొత్తం కూల్చేయాలని నువ్వు ట్రై చేసినావు కాబట్టి నీ ప్రభుత్వమే నీ చేతిలోనే ఉంది కాబట్టి తీసేయి. ఇంకా మగోడు రా అనిపించుకో. లేదంటావా మూతి మీద మీసం ఎట్లనో లేదు, వదిలేసి. సో నేను మగోడు రా అని అనిపించుకోవడానికైనా నువ్వు రాజీనామా చేయించాలి. చేయించలేదు అనుకో రేపొద్దు నువ్వు పీఎం ఎట్లయితావు? పీఎం అవడానికే కదా ఇదంతా కష్టపడుతున్నావు. రేపొద్దు నువ్వు పీఎం అయితే ఏమైతావు? స్టూడెంట్సే కాదు మొత్తం దేశం అంతా అల్లాడిపోతుంది అనమాట. ముందు చూసినాం కదా, మోదీ కన్నా ముందు ఏం చేశారు? దేశాన్ని భ్రష్టు పట్టించి తుప్పు పట్టించారు. ఏం తుప్పు పట్టించారు అంటే ఎవడన్నా శత్రువు వస్తే కూడా ఏంటంటే పిస్టల్స్ ఉంటాయి, పేలు తుపాకులు ఉంటాయి, అసలు బుల్లెట్లు ఉంటాయి, యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి, పాతని చేసుకోవాలి. ఇట్లాంటి దేశాన్ని నువ్వు మళ్ళీ తయారు చేస్తావు. స్టూడెంట్స్ కి దిక్కు లేదు, రేపొద్దు నువ్వు దేశాన్ని పాలిస్తావు. జర కళ్ళు తెరుచుకొని చూడు. సో దీని గురించి మీరేమంటారు? ఇట్లాంటి దేశద్రోహులు, విశ్వాసం లేనటువంటి ఈ డాష్లను మీరేమంటారో కమెంట్ చేయడం మర్చిపోకండి.